హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఫ్రెండ్స్, మనకు $93తో ఆఫర్ ఏదైతే ఉందో ఈరోజు నైట్తో మనకు క్లోజ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, మనకి డీజే మన జగన్ గారు, మన శోభన్ కుమార్ సార్, సో వీళ్ళంతా కలిసి మనకు ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మన ప్యాకేజ్ గురించి అవేర్నెస్ ఇవ్వడానికి మనకి ఇప్పుడు మీటింగ్ వచ్చేసి ఆల్రెడీ 7కి స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ మీటింగ్ రన్నింగ్లోనే ఉంది. కాకపోతే నేను ఇప్పుడు ఈ వీడియో సడన్గా పెట్టడం కారణం ఏంటంటే, మనకు టైం లేదు ఎక్కువగా మనం 93తో యాక్టివేషన్ చేసుకోవడానికి. ఎవరైతే ప్యాకేజ్ తర్వాత తీసుకుందాంలే, ఇప్పుడు $93తో తీసుకోకుంటే ఏమవుతుంది అనుకునేవారు ఒక్కసారి మన శోభన్ కుమార్ ఇచ్చిన స్పీచ్ వినండి. మనం ఇప్పుడు ప్యాకేజ్ తీసుకోవడం వల్ల కలిగే లాభాలేంటో సో మన శోభన్ కుమార్ గారు చెప్పిన ఒక ఆడియో అయితే నేను ఇప్పుడు సడన్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో దీన్ని విన్నాకనైనా కానీ దయచేసి ఇంకెవరైనా ప్యాకేజ్ తీసుకుని వారు ఉంటే తీసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. నాకు ఎక్కువగా టైం లేదు, కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఎవరైనా ప్యాకేజ్ తీసుకునే వారు ఉంటే ఈ మన సార్ ఇచ్చిన స్పీచ్ విన్నాకనైనా తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే మీరు తీసుకోకుండా కానీ ఈ వీడియో మాత్రం 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఎవరైనా తీసుకోవాలి అనుకునేవారు, అవేర్నెస్ లేనివారు ఈ వీడియో విన్నాక తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, మనకు ఎక్కువగా టైం లేదు. సో ఫస్ట్ అయితే ఈ ఆడియో వినండి. వెల్కమ్ శోభన్ కుమార్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే అందరికీ, శుభ సాయంత్రం. ద డివైన్ బ్లెస్సింగ్స్ అన్ని కూడా అందరికీ ఉన్నాయి. అందుకనే ఆ డివైన్ బ్లెస్సింగ్స్ తోటే మన మహేష్ బాబు గారు కూడా మనకు రావటం, ఆయనకి జరిగినటువంటి పురస్కారం అనేది చిన్న విషయం కాదు. ఎందుకంటే అంతమందిలో కూడా ఒక యోగా గురువుగా మనకి ఇక్కడ నుంచి, మన సౌత్ నుంచి, మన కర్ణాటక నుంచి వెళ్ళటం, అది కాకుండా అది మన ఆన్పేస్లో ఫౌండర్ అవ్వటం మనందరికీ గర్వకారణం. ఎందుకంటే ఒక ఏదైనా ఒక అవకాశం కానీ, అరుదైన అవకాశం కానీ అన్ని రంగాల్లోని అంత గొప్పగా మనం ఉండడం అనేది చాలా కష్టమైనది. అది యాక్చువల్గా చెప్పాలంటే వీఆర్ ఆల్సో ఫీల్ ప్రౌడ్ ఆఫ్. ఎందుకంటే ఆల్రెడీ అందరితో పాటుగా నేను కూడా చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే సార్ చాలా అంత కృషి చేస్తే గానీ ఆ స్థానానికి వెళ్ళారు. ఇక్కడ మనం కూడా చెప్పుకునేది అదే. ఎందుకంటే ఒక యోగా గురువుగా అవ్వాలి అన్నా, ఒక అభ్యసించాలన్నా, సాధన చేసి ఒక స్థాయికి ఎదగాలంటే ఎంతో కష్టం ఉంటుంది దాని వెనకతల. అలాగే ఆ యోగాని పట్టుకోవడం అనేది కూడా ఒక ఆపర్చునిటీ. దట్ ఈస్ ఆల్సో వెరీ డిఫికల్ట్. ఒకటి ఆపర్చునిటీ, రెండోది ఏంటంటే దాన్ని కంటిన్యూస్ విడవకుండా సాధన చేసి అందులో అత్యుత్తమైనటువంటి ఆ స్థానాన్ని అధిరోహించడం అనేది చాలా కష్టం. ఇప్పుడు అందరూ చాలా మంది యోగా చేస్తున్నారు, డైలీ ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. బట్ ఎంతమంది వెళ్ళారు, ఎంతమందికి అక్కడి నుంచి రికగ్నిషన్? ఇప్పుడు మనం వెళ్ళటం కాదు, మనం పిలవబడేలాగా ఇండియాలో మనకి ఉన్నతమైన దీంట్లోకి వెళ్ళారు. ఇది చాలా గొప్ప విషయం. అలాగే యాజ్ ఫార్ యాజ్ కన్సర్న్ టు ది మన ఆన్పేస్ తీసుకుంటే, ఆన్పేస్లో మనం ఎంతమంది మన కంపెనీ యొక్క ఉండేటువంటి టాప్ టీం చేత మనం పిలవడానికి సన్నద్ధులుగా మనం సర్వ హక్కులు మనం అందరూ కలిగి ఉన్నాం. ద కెపాసిటీ, క్యాపబిలిటీ ఎవరికైతే ఉంది, ఇవన్నీ మనం చూసుకున్నట్టయితే మనం ఎక్కడో ఉంటాం. ఎందుకంటే మన యొక్క కంట్రిబ్యూషన్ కానీ, మనకు ఉండేటువంటి మనకి ఆ ఎలిజిబిలిటీ నామ్స్ ఇవన్నీ కూడా మనం చూస్తే ఎక్కడ ఉంటున్నాం. ఎందుకంటే ఏ విషయంలోని పార్టిసిపేషన్ లేదు. సో అది కాదు ఫౌండర్ యొక్క వాల్యూ. ఈ ఫౌండర్ యొక్క వాల్యూ విలువని చెప్పడం కూడా, ఎందుకంటే ఒక ఏట్లో ఉన్న నీటిని ఎన్ని డ్రాప్స్ అని చెప్పడం ఎంత కష్టమో, ఫౌండర్ యొక్క విలువను కూడా చెప్పడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఫౌండర్ యొక్క విలువ కావాలంటే మొన్నటి యొక్క టీ హబ్ చూసుకుంటే, మొన్నటి యొక్క జీటెక్స్ తీసుకుంటే, ప్రతి క్షణం మనం ప్రతి ఒక్క మౌంటైన్ ని మనం ఆల్రెడీ అధిరోహిస్తూనే ఉన్నాం. ఎప్పటికప్పుడు అధిరోహించిన తర్వాత మనం అక్కడికి వెళ్ళి చూస్తుంటే మళ్ళీ ఏమెక్కాం, ఏముంది అనేటువంటి నిరుత్సాహం, నిర్లిప్తత మన ఫౌండర్స్ దగ్గర నుంచి, కొంతమంది దగ్గర నుంచి చూస్తున్నాం. దయచేసి అటువంటి వద్దు. ఎందుకంటే పక్కన ఆల్రెడీ మనకి చెప్పడానికి కానీ, కొంత గైడ్ చేయడానికి కానీ, ఫీల్ అవ్వటానికి కానీ, షేర్ చేసుకోవటానికి కొంతమంది ఫౌండర్ మిత్రులు ఆల్రెడీ కొంత చూసిన వాళ్ళు ఉన్నారు, కొంత అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, కొంత ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ ఎమోషన్స్ అన్నిటినీ కూడా మనం కూడా అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. అయితే ఇది కింద ఉన్న వాళ్ళకి కొంతవరకు ఎక్కడొస్తుందంటే, బికాస్ ఆఫ్ అవేర్నెస్ లేకపోవటం వల్ల. అవేర్నెస్ లేదు, అర్థం చేసుకునే క్యాపబిలిటీ లేకపోవడం, అండర్స్టాండింగ్ లేకపోవటం వల్ల ఇవన్నీ వస్తుంది.
ఈ రోజు మనకి 31st, ఈ రోజు మనకైతే ఈ రోజు మిడ్ నైట్ అయితే 31st అయిపోతుంది, మనకి ఎగ్జిక్యూటివ్ డిస్కౌంట్ ఇచ్చింది అయిపోతుంది. కానీ ఎంతమందికి చెప్పడం అనేది కాదు. ఎందుకు చెప్పాలి? ఎవరు చెప్పాలి? ఎవరు గ్రూపుల్లో పదే పదే ఎందుకు పెట్టాలి? ఎవరికి వాళ్ళకి తెలీదా? ఆన్పేస్లో అయ్యో మనం ఆన్పేస్లో ఫౌండర్షిప్ తీసుకున్నాం, ఆల్రెడీ మనకి ఎఫిలియేట్ అగ్రిమెంట్ కూడా చేసుకోవాలి, మనం పేమెంట్ చేసుకోవాలి, ఎవరికి వాళ్ళు ఎదగాలి. ఇది అందులో ఎలా అవకాశాలు ఉన్నాయి, ఏ అవకాశాలు ఉన్నాయి, ఆన్పేస్లో మనకు ఉండేటువంటి అవకాశాలు, ఇవన్నీ కూడా వాళ్ళు గుర్తెరగాలి. ఆ ఎలిజిబిలిటీ నామ్స్ అన్ని చూసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. అసలు వై ఆన్పేస్? అసలు ఇప్పుడు ఈ టీ హబ్ గురించి మనం చెప్తే మనకి అటు ఇటు టైం మనం జస్టిఫై చేయలేం. కాబట్టి కొంత టైంని అసలు ఆన్పేస్లో నేను ఎందుకు, అసలు నాకు ఆన్పేస్ ఎందుకు, ఒకటి ఆన్పేస్లో నేనెందుకు, ఆన్పేస్ ఎందుకు, ఎవరికైనా ఎందుకు, దేనికి ఆన్పేస్లో ఎందుకు ఉండాలి, వాళ్ళు ఎందుకు ఉన్నారు, సరే మనకి రమేష్ గారు ఉన్నారు, ఆనంద్ గారు ఉన్నారు, మనకు ఉండేటువంటి డీజే బ్రదర్ ఉన్నారు, హీరో గారు అందరూ ఉన్నారు. వాళ్ళు ఉన్నారు, నేనెందుకు అన్నది పాయింట్. ఇక్కడ నేనెందుకున్నాను? ఇది నా కోసం ఉన్నాను. యాక్చువల్ చెప్పాలంటే నాకు ఇది ఆపర్చునిటీ, ఒక మంచి అవకాశం. నేను ఎవరన్నది పక్కన పెట్టండి, పాస్ట్ లో ఎవరు, ప్రజెంట్ ఏంటి అన్నది పక్కన పెడితే, ఈ రోజు నేను ఆన్పేస్లోకి ఎందుకు వచ్చాను, ఎందుకు రావాల్సి వచ్చింది, ఎందుకు ఉన్నాను, అసలు ఓకే వచ్చాం, ఎందుకు రిటైన్ అయ్యాను, ఎందుకు ఉన్నాను, బాగలేకపోతే వెళ్ళిపోతానుగా, లేకపోతే నేను టైం వేస్ట్ చేయనుగా, నాకంటూ ఒక లైఫ్ ఉంది కదా, నాకు కొంత ఏజ్ ఉంది కదా, నేను 200 ఏళ్ళు బతకను కదా నేను. కానీ నాకుండేటువంటి ఈ టైంలో ఏం చేయాలి, ఎందుకున్నాను, నేను టైం వేస్ట్ చేస్తున్నానా, లేదా నా టైంని ప్రాపర్గా ఇన్వెస్ట్ చేస్తున్నానా, లేదా ఆ టైంని నేను వాల్యుబుల్ గా నేను చెక్కుతున్నానా, సెల్ ఫోన్ చెక్కినట్టుగా చెక్కుతున్నానా. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ అర్థవంతం లేనటువంటివి కాదు. ప్రతి ఒక్కటి ఆన్పేస్లో ఫలవంతమైంది. మీకు కనిపిస్తుంది, పండే కనిపిస్తుంది, నాకు అందులో విత్తనాలు కనిపిస్తుంది. ఆ విత్తనం, ఒక్కొక్క విత్తనానికి ఒక్కొక్క తోట కనిపిస్తుంది. మీరు చూసేటువంటి మీ దృష్టికోణం, సృష్టిలో లోపం లేదు, మీ దృష్టిలోనే లోపం ఉంది. మీరు చూసే విధానం ఎలా ఉంది, మీరు ఆన్పేస్ను ఎలా అర్థం చేసుకున్నారు అంటే, పక్కన ఉండేటువంటి కంపారిజన్ పనికిరాని వల్ల ఎవరితోటి కంపేర్ చేస్తున్నారు, ఏమి తాడు బొంగరం లేని వాటితోటి, ఢిల్లీలో వచ్చి సిల్లీగా వెళ్ళిపోయేటువంటి కంపెనీలతోటి. అసలు కంపెనీ మీకు ఇప్పటి వరకు ఏది ఒక పత్రం కానీ, ఒక రూపు కానీ, ఒక రేఖలు కానీ ఏమీ కనిపించినటువంటి, ఏమీ లేనటువంటి కంపెనీలతో ఆ కంపెనీల్లో ఉండడం, ఆ కంపెనీలతో ఈ కంపెనీని కంపేర్ చేయటం, ఆ కంపెనీ గురించి మాట్లాడుతూ ఇది తక్కువ చేయటం, మనం ఏ కంపెనీలో అన్నం తినబోతున్నామో, పంట కోయబోతున్నామో, పంట పండించుకొని మన తరతరాలకు ఇవ్వబోతున్నామో అదే కంపెనీని మనం తక్కువ చేయటం, ఇవన్నీ భావ్యమా, ఇవన్నీ సవ్యమా? ఆలోచిద్దాం మనం. ఎందుకంటే ఆలోచించాలి. ఆలోచించకపోతే మీ యొక్క లైఫ్ అక్కడికే పోయినట్టు. ఆలోచించకపోవటం అనేది స్టాగ్నెంట్ వాటర్. మీకు అది దుర్గంధం పడుతుంది, దానివల్ల మీకు తాగడానికి అర్హత ఉండదు. పారే నీరు ఎప్పుడు కూడా జవసత్వాలు ఉంటుంది. దాంట్లో ఉండేటువంటి ఆ నీరు మనకి చాలా 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 శక్తిని ఇవ్వనిస్తుంది. ఆన్పేస్ అనేది బ్రూక్ రివర్, అది సాగిపోయే నిరంతరంగా ఒక పెనినియల్ గా మనం సాగిపోయేటువంటి రివర్. సరే, ఇప్పుడు ఆన్పేస్లోకి ఎందుకు, వాట్ ఈస్ ద ఆన్పేస్లో మనకి ఉండేటువంటిదంతా కూడాను, ఇట్ ఇస్ ఎ బిజినెస్ మేకింగ్ మనీ. ఒక బిజినెస్ లో మనకు ఆల్రెడీ మేకింగ్ ఫ్రూట్స్, ఒక కంపెనీలో మనకి అద్భుతమైనటువంటివన్నీ కూడా ఇవ్వగలిగినటువంటిది. దీనికి మూలకారకుడు, సృష్టికర్త ఎవరంటే దట్ ఈస్ మిస్టర్ యాష్ మొఫరెన్, ఈజ్ అవర్ సిఇఓ. అవర్ సిఇఓ, హ్యాట్స్ ఆఫ్ టు అవర్ సిఇఓ. ఎందుకంటే ఒక వ్యక్తి పదవిని అలంకరిస్తాడు, ఇంకొక పక్కన ఏంటంటే అతని వ్యక్తిగతమైన జీవితం. ఒకటి వ్యక్తిగతమైన జీవితం, రెండోది ఏంటంటే ఎడ్యుకేషనల్ గా ఉండేది, మూడోది ప్రొఫెషనల్. 3 రకాలుగా విభజించాలి ఒక మనిషిని. అంటే తన విద్యాభ్యాసం ఎలా సాగింది, తర్వాత తన యొక్క మిగతా జీవితంలో ఉండేటువంటి ఆ ప్రొఫెషనల్ లైఫ్ లో ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఏ ఉద్దేశాలతో వచ్చాడు, ఎలా నడుస్తున్నాడు, ఎలా నడపబోతున్నాడు, అతని వ్యూ పాయింట్స్ ఏంటి, అతని యొక్క గోల్స్ ఏంటి, ఇవన్నీ మీరు లెక్క వేయాలి. లెక్క వేయకపోతే ఏ పారామీటర్స్ చూడకుండా మనకు తెలిసినటువంటి 4 ముక్కలతోటి జడ్జిమెంట్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. కామెంట్స్ చేసుకోండి, ఓకే, యూ కెన్ కామెంట్, బట్ జడ్జిమెంట్ ఇవ్వకండి. జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు మీరు అన్ని కూడా సవ్యంగా కంపారిటివ్ అనాలిసిస్ చేయండి, గ్రాఫికల్ అనాలిసిస్ చేయండి, లేకపోతే మీరు మిగతా కంపెనీలతో చూడండి. మీరు అంతర్జాతీయంగా ఉండేటువంటి కంపెనీలన్నీ బేరీజ్ వేసి వాటి యొక్క స్ట్రెంగ్స్, వాటి యొక్క వీక్నెసెస్ అన్నిటినీ మీరు చూసిన తర్వాత అప్పుడు ద మెటిక్యులస్ గా సైంటిఫిక్ అప్రోచ్ లో మీరు చూడాలి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఆన్పేస్ యొక్క దమ్ము, ఆన్పేస్ యొక్క బలం.
ఈ రోజు మనకు అసలు అర్థం అవుతుందా? టీ హబ్, టెక్నో హబ్ అండ్ తెలంగాణ ఇది వరల్డ్ లార్జెస్ట్ అంటే ఒక 10 స్టోరీస్ తో ఉండేటువంటి దాంట్లో 2 బ్యాంకుల కింద ఆల్రెడీ పెట్టారు మొత్తం అంతా. అంటే అటువంటి దాంట్లో స్టార్ట్అప్ కానీ మనకి అసలు ఇంకా కంపెనీ మనం బయటకనే వెళ్ళలేదు. ఈ హబ్ లో మనం చోటుకు వచ్చింది. అంటే ఇదంతా ఎక్కడి నుంచి వచ్చేసింది? మనకి ఎక్కడన్నా ఆకాశం నుంచి ఎవరైనా ఇచ్చారా? మనకి ఎవరైనా సపోర్టర్స్ ఉన్నారా? లేకపోతే మన ఆంపేస్ అందరినీ కూర్చోబెట్టి ఏమైనా చేస్తున్నారా? నో. మన ఆంపేస్ యొక్క బాధ్యత, నాకు ఇక్కడ పిల్లలు ఉన్నారు, 14 లక్షల ఫౌండర్స్ పిల్లలు ఉన్నారు. బయట ఇంకా చాలా మంది మనకి ఆల్రెడీ మనకి ఎఫిలియేట్స్ అందరూ ఉన్నారు. ఇది భవితవ్యం అనేది 800 కోట్లు అంటే భుజాన పెట్టుకునేటువంటి బాధ్యత చాలా పెద్ద బాధ్యత. ఇది కొద్ది మంది కోసం కాదు. ఇట్ ఈస్ నాట్ కన్ఫైన్ టు సమ్ పీపుల్, ఒక సెక్టార్ ఆఫ్ పీపుల్ కాదు, ఒక క్యాస్ట్ కాదు, ఒక క్రీడిక్ కాదు, ఒక నేషనల్ కాదు. ఇది ఇస్ గ్లోబల్. ఇది మొత్తం అంతా. ఇంకా చెప్పాలంటే ఆన్పేసివ్ విశ్వపరం అని నేను భావిస్తున్నాను. తప్పుంటే ఒప్పుంటే కానీ క్షమించండి, నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ కన్ఫైన్ టు ప్లానెట్. ఇది ప్లానెట్ కి ఎందుకు అవుతుంది? మనం నీటి లోపలికి వెళ్ళమా? ఆకాశంలోకి ఎగరమా? ఆకాశంలో కూడా మనం మిగతా గ్రహాంతరాల్లో కూడా మనం పెట్టమా? ఇంకా బోల్డ్ అంత టైం ఉంది. ఇక స్టార్ట్ ఎప్పుడే చేసాం కాదు, ఇప్పుడే మొదలైంది. ఎందుకంటే సూపర్ హీరోస్ తీసినటువంటి ఒక్క సినిమాయే అద్భుతంగా పెద్ద పెద్ద సినిమాల్ని కొట్టేసినప్పుడు, పెద్ద వాటికి అన్ని వచ్చినప్పుడు మన ఆంపేస్ కంపెనీ వస్తూనే అందరికి షాక్ ఇస్తుంది, షేక్ చేస్తుంది. కాబట్టి ఇట్స్ వెరీ వెరీ ఇది ఒక పెద్దది. అంటే భూభాగం విస్ఫోటనం జరిగేటువంటి అంత పెద్దదాన్ని మనం ఎందుకు తక్కువగా తీసుకుంటాం? దాని రీజన్స్ ఏంటి? ఒకటి ఏంటంటే, నేను గొప్పగా చెప్పాలంటే నాకు రీజన్ ఉండాలి, నేను బాగులేదని చెప్పడానికి నాకు రీజన్ ఉండాలి. అంతేగాని రీజన్ లేకుండా, ఒక సీజన్ లేకుండా, ఏదీ లేకుండా ఇది బాగులేదని చెప్పేటువంటి అసలు ఏం బాగులేదు చెప్పండి అడిగితే అప్పుడు మనం అందరం కూర్చొని మీకు కన్విన్సింగ్ లేదు. ఆంపేస్లో కన్విన్స్ చేయడానికి రోజులు దాటిపోయినాయి. ఇది నెగిటివ్ అని చెప్పే రోజులు దాటిపోయినాయి. ఇది మంచిది అని చెప్పే రోజులు కూడా దాటిపోయినాయి. ఎవరైనా ఇది ఏంటంటే ఇది సూపర్ ఎక్సలెంట్, ఇట్స్ ఇన్క్రెడిబుల్ ఫోర్స్, ఇది ఇన్క్రెడిబుల్ ఫోర్స్ ఉందని చెప్పకనే చెప్పేస్తారు ఎవరైనా సరే. ఆన్పేసివ్ యొక్క ఏది మనం గదులు చూసిన వెంటనే, ఇది మనం చూసిన వెంటనే వాస్తు ఎలా ఉన్నదని చూస్తే ఎక్సలెంట్ అంటారు. అసలు ఎక్కడి నుంచి వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయంటే ఎక్సలెంట్ అంటారు. అంటే ఇక్కడ దైవకళ ఉట్టిపడుతుంది. ఆన్పేసివ్లో ఉండిన మామూలు కళ కాదు, దైవకళ. అంటే అటువంటి పవర్ఫుల్ వెపన్స్ ఉండేటువంటి ఆన్పేసివ్ని పట్టుకొని సాదాసీదా మాటలు అనటానికి మన హృదయం ఎలాగొస్తుంది? మీరు మాట్లాడే మాటలు లిప్స్ నుంచి, ఈ పెదవుల నుంచి వచ్చినటువంటి మాటలా, లేకపోతే మీ హృదయం నుంచి వచ్చినటువంటి మాటలా? ఒక్కసారి పరీక్షించుకోండి, హృదయం మీద చేసుకోండి. ఏది బంగారం? బయట ఉన్నది బంగారమా? మీ హృదయం బంగారమా? మీ హృదయం బంగారం అయితే బంగారం లాంటి హృదయంలోంచి వచ్చిన ప్రతి మాట కూడా బంగారం అవ్వాలి. అలాగే మీరు ఎంచుకున్న ప్రతి దారి కూడా బంగారం అవ్వాలి. ఓకే, తెలుసో తెలియకో మనం అందులోకి వచ్చాం. ఈ దారిలో కింద నిక్షేపాలు ఉన్నాయి, మనకి వజ్రాలు ఉండేటువంటి నిక్షేపాలు ఉన్నాయి, బంగారం ఉండేటువంటి నిక్షేపాలు ఉన్నాయి. అది ఎంతమందికి తెలుసు? తప్పండి. మన మిత్రులందరూ ఎంతో మంది అసలు ఒకటే తపనగా చెప్తున్నారు. ఎందుకు అంత తపనగా చెప్తున్నారు? వాళ్ళకి ఏమొస్తుందని. ఇప్పుడు ఒక ఫౌండర్కి ఇంకో ఫౌండర్ చెప్పడం వల్ల ఈ రోజు నేను గ్రూప్ లో చూస్తున్నారు, చాలా మంది బ్రదర్స్ ఉన్నారు, ఒక్కరని చెప్పలేను నేను. ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా బ్రదర్స్ అందరూ కూడా యూట్యూబ్లు పెడుతున్నారు, మీటింగ్లు పెడుతున్నారు, గ్రూపుల్లో అదే పదే ఎంతో మంది అవమానిస్తున్నారు, పట్టించుకోవట్లేదు. ఎంతో మంది తిడుతున్నారు, పట్టించుకోవట్లేదు. ఎంతో టైం వేస్ట్ చేస్తున్నారు నిద్ర లేకుండా, పట్టించుకోవట్లేదు. కానీ చిన్న మాటలు ఎక్కడో చెప్పినప్పుడు అది మట్టుకు మనం చాలా చక్కగా మనం వింటున్నాం. అంటే ప్రీతికరమైనటువంటివి అవా కాదు. మీరు నిజమైనటువంటి మీరు బంగారం, మీకు ఒక వజ్రం నేను చేతిలో ఇచ్చాను, మీరు ఏం చేస్తారు? ఆ వజ్రాన్ని తీసుకెళ్లి శోభన్ కుమార్ ఇదేమో ఇది రాయి ఇచ్చాడా, రత్నం ఇచ్చాడని యూ కెన్ టెస్ట్ ఇట్. దానికి ఒక ఇప్పుడు యాసిడ్ టెస్ట్ చేయండి, ల్యాబొరేటరీ టెస్ట్ చేయండి, లేకపోతే దానికి ఉండేటువంటి హాల్ మార్క్స్ టెస్ట్ చేయండి. ఏదో ఒక టెస్ట్ చేస్తేనే కానీ అది మీకు తెలుస్తుంది. దానికి చెయ్యాలంటే యూ మస్ట్ బి ఎలిజిబుల్ టు డిసైడ్. లేదా ఆ ఉన్న నాణ్యతమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఆన్పేస్ చర్చించండి. ఈ రోజు మీ దగ్గర ప్రతిదీ ఉంది. అసలు ఈ రోజు ఎంతమంది ఎన్డీఏ సైన్ చేశారు కానీ ఎంతమంది చదివారు? అలాగే ఎఫ్లియేట్ అగ్రిమెంట్ ఎంతమంది చదివారు? ఎఫ్లియేట్ అగ్రిమెంట్ ఎవరికి ఫేవర్ గా ఉంది? కంపెనీకి ఫేవర్ గా ఉందా? మనకు ఫేవర్ గా ఉంది. యాక్చువల్ చెప్పాలంటే మనకు ఫేవర్ గా ఉంది. మన కోసం అది మన రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం. సాధారణంగా ఇంకెక్కడైనా అయితే యూనియన్స్ అన్ని ఉంటాయి, ఎక్కడ లేదు. ఇక్కడ ఎవరంటే ఇక్కడ మేనేజ్మెంట్ లో ఉండేటువంటి మన తండ్రి అతనే మనకు ఉండేటువంటి చెయ్యిపోతే మన దాక్షిణ్యం చూపించేటువంటి దయ చూపించేవాడు అతనే, మనల్ని ఏమైనా ఉంటే ఒడ్డుకి చేర్చేవాడు అతనే. అంటే $90 మంది మనకి రిటర్న్ ఇచ్చేసింది. ప్రతి విషయంలో మనకు ఆల్రెడీ మనకి చేసి పల్లెంలో అన్నం పెట్టి ముద్దలు తినిపించి నేరుగా అది ఆ పొట్ట మీద కూడా ఎలా రాస్తున్నాడు అరగాలని, అంటే వాతాపి జీర్ణం అని చెప్పడం కూడా అతనే చేస్తున్నాడు.
అంటే ఇటువంటి గొప్ప గొప్ప టీం ఉంది మనకి. ఇంత మంచి టీం ఆన్ పేసోలో నేను చూసినటువంటి టీం మీరు ఎప్పుడైనా సరే మీరు మనం మార్కెటింగ్ దీంట్లో చూసాం, మార్కెటింగ్ లో ఎంతమంది ఇటువంటి టీం ఉంది చెప్పండి? ఎంతమందికి నాలెడ్జ్ ఉంది, ఎంతమందికి అవేర్నెస్ ఉంది? ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసేటువంటి వాళ్ళు కేవలం డిస్ట్రాక్షన్ అనేది ఒక్క వ్యక్తి వల్ల కానీ కొంతమంది వల్ల కానీ మైండ్ చెదరకూడదు. ఇట్స్ వెరీ స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉండాలి. స్ట్రాంగ్ యువర్ ఫోకస్ ఈజ్ వెరీ మట్టికి ఎలా ఉండాలంటే మీరు ఈగిల్ దృష్టిలో ఉండాలి. కొట్టే వరకు కూడా మనకి అది పట్టుకునే వరకు కూడా మనం పట్టు వదలకూడదు. అవతలైతే మనం పోవాలి, చావాలి, సాధించాలి. అంతేగాని మధ్యలో వదిలిపెట్టుకోవడం అనేది ధీరుడి లక్షణం కాదు, అది భీరుడి లక్షణం. ధీరత్వమే పారిపోతుంది, ధీరత్వం ఎప్పుడు ఎదురు నిలుస్తుంది. ఒక అల్లూరి సీతారామరాజు ఏంటి, బ్రిటిష్ వాళ్ళు అంతమంది ఉంటే చంపుకో, కమాన్, నువ్వు చంపేది ఏంటి, నేనే చేస్తాను కమాన్ అన్నారు. అంటే అలా ఉండాలి. అప్పుడు మనల్ని చూస్తే ఏదైనా తల వంచుతుంది. నిజంగా చెప్పాలంటే పోరాడేవాడిని చూస్తే ఎదురుగా వచ్చిన సింహం అయినా సరే ఆగిపోతుంది. ఏంటి వీడు ఎంత గట్టిగా నన్ను అంటున్నాడే అంటే వాడి దగ్గర ఏదో పవర్ ఉందని ఆగిపోద్ది. నిజంగా నేను చంపేయగలదు, కానీ నా యొక్క ధైర్యానికి మాట్లాడే దీనికి అవతల వాడు భయపడాలి. మనం భయపెట్టమని అనట్లేదు, ఏమంటలేదు. గో విత్ ఫ్లో. అర్థం చేసుకోండి. ఆన్ పేసోలో ఉండేటువంటి ఛాలెంజెస్ ఈరోజు 97% స్కామ్స్ ఈరోజు వరల్డ్ లో ఉండేటువంటి, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, వరల్డ్ లో ఇంకా అన్నిటికీ చెప్పాలంటే స్కేప్ గోడ్స్ అందరూ కూడా ఇండియన్సే. 97% స్కామ్స్ ఉన్నాయి. తర్వాత ప్రోడక్ట్స్, సర్వీసెస్ ఇవన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ మనల్ని ఈ ఉండేటువంటి టీమ్స్ వాడుకుంటున్నారు. ఎక్కడైనా ఆన్ పేసో మనల్ని వాడుకుంటుందా? అసలు ఎక్కడైనా మనల్ని అసలు ఏదైనా ఉందా? ఇంతవరకు మన ఇన్వాల్వ్మెంట్ ఉందా? ఏమీ లేకుండానే కంపెనీ అన్ని మన తరపున చేసినప్పుడు మన వాల్యూ మనకి ఏమర్థం అవుతుంది? ఒక్కొక్క ప్రోడక్ట్ యొక్క విలువ మనకి ఏమర్థమవుతుంది? అసలు ప్రోడక్ట్ విలువ కంటే ఫౌండర్ యొక్క విలువని యాష్ గారు ఎప్పుడో చెప్పారు. మిమ్మల్ని ఒక్కొక్కరిని ఒక ఎలాన్ మస్క్ తోటి, ఒక స్టీవ్ జాబ్స్ తోటి ఉండేటువంటి వాళ్ళతో సరిపోలుస్తున్నారు. ఎంత అదృష్టం అండి! ఇటువంటి ఒక్క మాటతో చచ్చిపోవచ్చు, ఒక్క వాటతో, ఒక్క పొజిషన్ తో. ఈ రోజు నేను ఉన్నాను. ఎంతమంది గతంలో ఏం చేశాను? ఎవరైనా నాకు కిరీటం పెట్టారా? ఇది నాదే అని చెప్పుడు అనుకుందా? నాదే అనేది లేదు. రిటైర్మెంట్ అయిపోయాం, బయటకు వచ్చేసాం. సో నో రిగ్రెట్స్ అండ్ నో రిపెంటెన్స్. మనకి అలాంటిది ఉన్నది. మనల్ని ఎవరైనా ఇప్పుడు కేర్ చేస్తారా? ఆ సీట్లో కూర్చోబెడతారా? లేదే. బట్ మీకు ఈ జీవితాంతం మీకు ఇస్తూ మీ తరతరాలకి కూడా మిమ్మల్ని ఉన్నతంగా కూర్చోబెట్టి అంతకంతకు పెంచేలాగా మిమ్మల్ని గొప్ప ఆకాశంలో ఉన్నతంగా కూర్చోబెట్టే స్థాయిని కూర్చోబెట్టేవంటి ఇది వదిలేసి చిన్న మాటలు, చిల్లర మాటలు, చిన్న బెచ్చగాల మానవు కాదు సార్. వీఆర్ నాట్ బెగ్గర్స్, వీఆర్ బెగ్గర్స్. వీఆర్ నాట్ డయామైండ్స్, వీఆర్ డైమండ్స్ అండ్ నాట్ డయా అంటే రెండు మైండ్లు పెట్టుకోకండి. ఒకటే మైండ్, ఒకటే ఫోకస్, ఒకటే రెండు కళ్ళు, రెండైనా సరే చూపు ఒకటే ఉండాలి. అలాగే నాలుగు ఒకటే ఉంది, రెండు మాట్లాడకూడదు, ఒకటే మాట్లాడాలి. రెండు చెవులు ఉన్నాయి, ఒకటే వినాలి. దట్ ఈస్ మనం ఉన్నంత వరకు మన బ్రదర్స్, మనం అందరి వరకు ఆన్ పేస్. అండ్ మనం తాగేది దీంట్లో కూడా ఆన్ పేస్ తాగండి. ఎందుకంటే ఇలా అంటున్నామని చెప్పేసి ఆన్ పేసోలో ఏమీ లేకుండా మేము మట్టుకు ఇక్కడ ఉంటామా? ఇక్కడ అమృతం స్రవిస్తోంది, గంగాధార. ఇది నిరంతరం పుట్టేటువంటి ధారలో మనం ఆల్రెడీ ఉండాలి. మంచి దీంట్లో ఉంది. 31వ తారీఖు ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి 12వ తారీఖు 12 గంటల లోపల ఎవరైనా చేసుకోగలిగినా కూడా, కొంతమంది ఒక్కడు చేసుకున్నా కూడా ఈ రోజు నేను చాలా అదృష్టంగానే భావిస్తాను. ఎందుకంటే వాళ్ళ అదృష్టం. ఏ తమ్ముడిని కూడా వదిలిపెట్టకూడదు మనం. ఏ తమ్ముడిని వదిలిపెట్టకూడదు, ఏ చెల్లిని వదిలిపెట్టకూడదు. అందరు గెలవాలి, అందరినీ గెలిపించాలి. గెలిచే వరకు మన పోరాటం ఆగకూడదు. ఎప్పుడైనా పోతాం, ఊపిరి ఎప్పుడైనా ఆగిపోతుంది, గుండె ఎప్పుడైనా కొట్టుకోవడం ఆగిపోతుంది. పోయాం. పనికి రాకుండా పోయేటువంటి చావు కంటే ఎదురుగా వచ్చేటువంటి చావు చాలా గొప్పదని నేను నమ్ముతున్నాను. ఇంకా ఎక్కువైతే మాట్లాడితే బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. ఇంకా ఏమైనా అవకాశం ఉంటే మిగతా వాళ్ళందరూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా మంచి చక్కని స్పీచ్ ఇచ్చారు. యాక్చువల్ గా మీరు ఈ స్పీచ్ ఇచ్చారు, మంచి మాటలు చెప్పారు. ఎందుకనంటే మీ స్పీచ్ వింటే ఇప్పుడు ఇమీడియట్ గా వాళ్ళు ప్యాకేజ్ తీసుకొని మంచి లైఫ్ తీసుకుంటారు. వాళ్ళ లైఫ్ అనేది లీడ్ చేసుకోవడానికి మంచి అవకాశం. ఓకే, మన ప్యానల్లోకి మన మహేష్ గారు, ఇంకా మన మిత్రులు కొంతమంది, నాకు వాళ్ళ పేర్లు లేదు, మన వెంకటేష్ గారు, చిల్లా వెంకట గారు, వీళ్ళందరూ జాయిన్ అయ్యారు. అలాగే ఇంకా నాకు తెలియని వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వారి గురించి మన డీజే జగన్ గారు పరిచయం చేస్తారు. పరిచయం చేసిన తర్వాత మహేష్ గారిని మనం వేదిక మీదకి తీసుకొచ్చి వారి చేత ఏం జరిగిందో కొన్ని మాటలు విందాం. వెల్కమ్ బ్రదర్, డీజే జగన్ బ్రదర్.